ఎడారిలో సెలయేర్లు. జనవరి 1. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11-12 వచనములు. ప్రియమైన స్నేహితులారా, రాబోయే కాలంలో జరగబోయే దాని గురించి ఆలోచిస్తే అంతా అగమ్య గోచరం. క్రొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపరుచుకునేందుకు మనం బయలుదేరుతున్నాం. మనకేం ఎదురవనున్నదో ఎవరు చెప్పగలరు? మనకి కలగబోయే క్రొత్త అనుభవాలు, జరగనున్న మార్పులు, క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరు ఊహించగలరు? కానీ మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకు ఒక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట. ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు ఆయనలో ఉన్నాయి. ఆనకట్టలు లేని సెలయేళ్ళు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి. ముందేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నావా? ఇదిగో దేవుని కృప నిండిన వాగ్దానం. ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు. ఈ ప్రవాహం ఎండకి, అనావృష్టికి ఎండిపోదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది. మనం అడుగు పెట్టబోతున్న దేశం కొండలు లోయలు ఉన్న దేశం. అంత చదునుగాను ఉండదు, అంత పల్లంగాను ఉండదు. జీవితం చదునుగా ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారమవుతుంది. కొండలు లోయలు ఉండాలి. కొండలు వర్షధారల్ని పోగుచేసి లోయల్లోకి ప్రవహింపజేస్తాయి. మన జీవితాల్లోనూ ఇంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాళ్ళుని ఆశీర్వాద వర్షధారల్ని పొందుతాం. కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాం, సనుక్కుంటాం. కానీ ఈ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం. అరణ్యంలో, చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో, అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలులు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను, చేమలను నేలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో. కానీ దృఢమైన, తలవంచని, అజేయమైన కొండ ప్రదేశాల్లో, శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండ చర్యల్లో క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలవబెట్టే కొండల్లాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణమై దేవునికి దగ్గరగా మనం వెలగలుగుతున్నాం. మనకి ఎలాంటి బాధలు, వేదన, శ్రమలు ఎదురవుతాయో తెలియదు. కేవలం నమ్మకం ఉంచు. ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈరోజు దేవుడు మన దగ్గరకు వచ్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. అది దీవెనకరమైన కొత్త సంవత్సరం. అగమ్య గోచరమైన దారుల గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, పైపైకి అంధకారం దారి మూసిన, గాలివానలు గోల చేసిన, మబ్బులు విడిపోతాయి, ముందుకు నడిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్.